దేవుని నామానికి వందనాలండి. సేవకులకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలండి. నా పేరు యేసమ్మ. మరి దేవుడు మేము కాకినాడలో ఉండేవాళ్ళం. అలా అయితే దేవుడు మమ్మల్ని సర్పవరం గ్రామానికి తోడుకొచ్చారండి. దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు మరి ఎన్నో కార్యాలు చేశారు. మరణ స్థితిలోనే నన్ను విడిపించి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసి అద్భుతం చేసిన దేవాతి దేవుడు నేను మర్చిపోయి లోకంలో ఉన్నాను. మరి దేవుడిలో సన్నగిలిపోయాను. ఇంకా దేవుడు చేసిన కార్యాలు కూడా మర్చిపోయి జీవిస్తున్న టైంలో మేము కాకినాడ నుండి సర్పవరం వచ్చామండి. వచ్చినప్పుడు మరి దేవుడి సన్నిధికి వెళ్ళకుండా నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అయితే మా అమ్మగారు అయితే చెప్పేవారు, ఇక్కడ ఏదైనా సంఘం ఉంటే వెళ్ళమ్మా అనేవారు. అయితే మేము వెళ్ళకుండా అలా ఇంట్లో ఉండేవాళ్ళం. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి అలా అయితే పాస్టర్ గారు మరి డేవిడ్ పాల్ పాస్టర్ గారు మరి ఇంటింటికి గృహాలు దర్శించడానికి వచ్చి సువార్త ప్రకటించేవారు. అయితే ప్రతి గృహం దర్శించడానికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి దర్శింతే మేము ఏం చేసేవారు అంటే మా అమ్మ నాన్నగారు ఉండేవారు. అమ్మ చర్చికి రండి అమ్మ అని చెప్పినప్పుడు మేము పాస్టర్ గారు చర్చికి రమ్మంటారని మా అక్క నేను కూడా ఇంట్లో దాక్కునేవాళ్ళం అండి. అయితే చర్చికి రమ్మంటారని చెప్పి అలాగా దేవుడు చేసిన కార్యాలు మేము మర్చిపోయి దేవుడిని మర్చిపోయి మేము అలా తిరుగుతున్న టైంలో అలా 10 సార్లు వారం వారం కూడా పాస్టర్ గారు వచ్చి మాకు సువార్త చేసేవారు. అమ్మ చర్చికి రండి అని. అయితే మా అమ్మగారు అన్నారు నన్ను, అమ్మ పార్వతి నువ్వు దేవుడు చేసిన మేలు మర్చిపోయావు, దేవుడు నిన్ను బ్రతికించాడు కదా, పాస్టర్ గారు ఎన్నోసార్లు వచ్చి చెప్తున్నారు నువ్వు చర్చికి వెళ్ళటం లేదు, నువ్వు చర్చికి వెళ్ళకపోతే మళ్ళీ నువ్వు మళ్ళీ ఏదన్నా అవుతుందమ్మా అనేసి మా అమ్మగారు చెప్పేవారు. అయితే అలాగా ఇక్కడ పాస్టర్ గారు క్రిస్మస్ రోజున డిసెంబర్ నెలలో దండయాత్ర జరుగుతుంది. అప్పుడు నాకు కూడా వెళ్ళాలి. పాస్టర్ గారు చాలాసార్లు వచ్చి గృహాలు దర్శిస్తున్నారు కానీ వింటలేదు పాస్టర్ గారి మాట. ఈసారి ఎలా అయినా చర్చిలో అడుగు పెట్టాలని చెప్పేసి నేను చర్చికి వచ్చానండి. అలా తర్వాత మా అక్క కూడా వచ్చేవారు. అలా అయితే నేను వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాను ఈ స్థలంలో. తండ్రి ఇదిగో మొదటగా మరి సర్పవరం వచ్చాక మీ సన్నిధికి వచ్చాను. ఈ సన్నిధిలో నన్ను బలపరచు తండ్రి, నన్ను క్షమించి నన్ను బలపరచు తండ్రి. నువ్వు చేసిన కార్యాలు మర్చిపోయి నేను లోకంలో తిరుగుతున్నాను ప్రభువా. మరి సేవకులు ఎన్నోసార్లు వచ్చారు మా గృహం దర్శించడానికి, మేము వినలేదు తండ్రి. మరి ఈసారి మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో మీరు ఎక్కడి చోట భద్రపరచుకోమని దేవుడికి ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగా మరి ఈ సంఘానికి వచ్చిన కానిచ్చి కూడా దేవుడు నన్ను ఎంతో బలపరిచి మరి సువార్త విషయంలో పరిచయ విషయంలో దేవుడు ఎంతో బలంగా వాడుకున్నారు నన్ను. అలా అయితే నా భర్త మరి పూజలు చేసేవారండి. నేను చర్చికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళొద్దని నేను ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవారు కాదు. అలా అయితే ఏ దేవుడైనా ఒకటే అనే సిద్ధాంతంతో ఉండేవారు. అయితే ఆయన మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ గట్రా చేసేవారు, చాలా వ్యాపారాలన్నీ చేసేవారు. అలా డబ్బు కూడా బాగానే వచ్చేది, బాగానే ఉండేది. ఆయన అలాగ 18 సంవత్సరాలు శబరిమల అయ్యప్ప మాల వేసి పెద్ద గురుస్వామి కూడా అయ్యారు ఆయన. అలా ఉంటుండగా నన్ను అయితే మాత్రం చర్చికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టేవారు కాదు. అలాగా కొన్నాళ్ళకి ఆయన వ్యాపారంలో వచ్చిన ధనం మరి ఇష్టసారంగా పాడు చేసుకుని వ్యర్థమైన వాటికి ఖర్చుపెట్టి ఏమీ లేని స్థితిలో పడిపోయినప్పుడు మరి ఆయన అయితే అందరికీ ఎవరైనా నష్టపోయిన వారు చనిపోతానంటే వాళ్ళకి ధైర్యం చెప్పేవారు. అలా అయితే ఒక్కొక్కనొక స్థితి ఒకరోజు ఈయనే కూడా కష్టపడిన సంపాదించుకున్నదంతా పోయినప్పుడు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే నేనైతే అన్నాను, ఏమండి ఎంతోమంది ఆలయానికి వస్తున్నారో మీరు ఆలయానికి రండి, వస్తే దేవుడే సమస్యలన్నీ తీరుతాడన్న ఆయన వినేవారు కాదు, ఆలయాలను అడుగు పెట్టేవారు కాదు. అలా అయితే మళ్ళీ పాస్టర్ గారే గృహాలు దర్శించడానికి వారం వెళ్ళినప్పుడు అలాగ మా ఇంటికి కూడా వచ్చి మా ఆయన గారిని కూడా పరిచయం చేసుకుని సువార్త ప్రకటించేవారు. సంఘంలో బిడ్డలు కూడా అందరూ వచ్చేవారు. మరి సేవకులు ఎన్నోసార్లు రండి అనేసి ఆలయానికి రమ్మని చెప్పేవారు. అలాగే వస్తానండి పాస్టర్ గారు అని చెప్పేవారు కానీ వచ్చేవారు కాదు. అలా అయితే ఒకసారి మరి పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తున్నారు, పాస్టర్ గారు మళ్ళీ రండి అని చెప్పినప్పుడు ఒకసారి రండి ఎంతోమంది వస్తున్నారు అన్నప్పుడు ఆలయానికి వచ్చారు. దేవుడు వాక్యమని ఆయన వాక్యం ద్వారాగా బలపడ్డారు. మరి పాస్టర్ గారు చేసిన సువార్త ద్వారాగానే ఆయన ఆలయంలో అడుగు పెట్టారు.
సువార్త లేనిది ఎవరో రక్షింపబడరు. మరి దేవుని ఒక సేవకులు సువార్త వల్ల దేవుడి సన్నిధిలో అడుగు పెట్టారు. దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకున్న తర్వాత ఎలా అయినా బైబిల్ చదువుకోవాలని చెప్పి బైబిల్ ఎలా చదవాలో ఏటో కూడా తెలుసుకున్నారు. బైబిల్ చదవడం, దేవుడి కోసం లోతైనది తెలుసుకొని, అయ్యో ఇంతవరకు నేను జీవించిన జీవితం వ్యర్థమేమో అని తెలుసుకున్నారు ఆయన. అయితే దేవుడిని తెలుసుకున్నాక దేవుడి సన్నిధిలో ఎంతో బలంగా అతను ఎదిగారు. అయితే అలా ఉంటుండగా దేవుడి సన్నిధికి వారం వస్తూ వెళ్తుండగా ఆయన హృదయంలోనే అతనికైతే మరి అప్పులు ఎక్కువైపోయినాయి. సంపాదించిందంట వ్యర్థంగా పోయింది, అప్పులు మిగిలిపోయినాయి. ఆ అప్పులోళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పెడతా ఉండేవారు. ఆ అప్పులోళ్ళకి సమాధానం చెప్పలేక అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి దాక్కునేవారు. ఇంటికి కూడా వచ్చేవారు కాదు. అయితే ఎవరన్నా వస్తే ఊరెళ్ళానని చెప్పమనేవారు. అలాంటి టైంలో మరి ఆయన శరీరంలో కూడా కొద్దిగా బలహీనత జరిగింది. దురదలు వచ్చేసి పైకి ఏమి ఉండేది కాదు, కానీ లోపల శరీరంలో ఈ అప్పుల బాధ, ఈ శరీరం బాధ ఎక్కువైపోయి ఇంకా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే మేము ఇంట్లో అనేవాళ్ళం, ప్రార్థన చేసుకోండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు అని చెప్తే, అయితే మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకునేవారు. ఈ శరీర బాధ, అప్పుల బాధ నుండి విడిపించమని. అలాగే నేను వారం చర్చికి వచ్చేదాన్ని. పాస్టర్ గారికి కూడా చెప్పి ప్రార్థన చేయించుకునేదాన్ని. చాలా రుణాలతో ఉన్నామండి, చాలా సమస్యల్లో ఉన్నామని మరి సేవకులు ప్రార్థన చేసేవారు, సంఘం అంతా చేసేవారు. మరి మా ఇంట్లో కూడా మేము కుటుంబం ప్రార్థన కూడా చేసుకునేవాళ్ళం. అలాగే దేవుడు మరి అప్పులోళ్ళు కూడా వచ్చి అర్ధరాత్రులు కూడా పగలు దొరకట్లేదని రాత్రులు తెల్లవారుజామున మాటలు కూడా వచ్చి నిలుక్కునేవారు ఈయన కోసం. అయితే దేవుడు సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత ఆ అప్పులతో దేవుడు మాట్లాడాడు. ఈయన చూడగానే ఎవరు ఏమనేవారు కాదు. అలా అయితే దేవుడు ఆ రుణాల విషయంలో గొప్ప కార్యం చేశారు. మరి శరీర బలహీనత నుండి కూడా దేవుడు ఎంతగానో ఎన్నో మందులు వాడేవారు, హోమియోపతి గట్ట తగ్గేది కాదు. ప్రార్థన ద్వారాగానే ఆయన శరీరంలో బలహీనత కూడా తగ్గింది. దేవుడు ఎంతో స్వస్థపరిచాడు, రుణాల నుండి విడిపించాడు, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించాడు. అలాగే ఆయనకి అయితే మరి దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు మాట్లాడితే ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు రక్షణ తీసుకుంటాను, నాకు ఎలా అయినా సరే రక్షణ ఇవ్వండి అని పాస్టర్ గారిని బ్రతిమాలే ఆడిస్తారండి. అయితే సరే అండి తీసుకుందరు కానీ అని చెప్పి ఒక మరియమ్మ గారు, ప్రేమ గారు, సంసన్ గారు వీళ్ళందరికీ పాస్టర్ గారు తీసుకెళ్ళి రక్షణ ఇచ్చారండి ఆ రోజు. అయితే దేవుడు రక్షణ పొందిన తర్వాత ఆయనలో ఉన్న భయాలు, బాధలు అన్నీ పోయినాయి. దేవుడిని తెలుసుకున్నారు. ఇంకా దేవుడులో బైబిల్ బాగా చదువుకోవాలి, దేవుడి కోసం ఇంకా బాగా తెలుసుకోవాలని లోతైన సబ్జెక్టులు తెలుసుకోవడానికి బైబిల్ కూడా నేర్చుకున్నారు. అలా దేవుడి సన్నిధిలో ఎంతో భయభక్తులతో నడుచుకున్నారండి ఆయన. ఇప్పటికీ కూడా అతనికి ఇప్పుడు మా ఆయన గారికి అయితే 50 సంవత్సరాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా చిన్న పిల్లోడు మాదిరిగా అయిపోయారు. మంచి యమనస్తుడిగా ఉన్నట్టున్నారు. ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చి, షుగర్ ఉంది అయినప్పటికీ కూడా చాలా బాగా కష్టపడతారు. ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఎంతో కృపచూపు నడిపిస్తున్నాడు. మరి దేవాది దేవుడికి ఎంతగా మరి నా భర్త చనిపోవాలి, నా కుటుంబం ఈదులు పడిపోవాలి, అలాంటి స్థితిలో మరి సేవకులు ఒక సువార్త ప్రార్థన ద్వారా మేము నా భర్త ఆలయంలో అడుగు పెట్టారు. నేను కూడా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయాను. మరి సేవకులు 10 సార్లు ఇంటికి వచ్చి గృహాలు దర్శించినప్పుడు నేను ఆలయంలో అడుగు పెట్టాను. దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యం చేశారు. మరి ఆయన చేసినాక మరి మేళ్ళు ఎన్నో, ఆయనకి ఎంతగా స్తుతించినా దేవాతి దేవుడికి రుణం తెచ్చలేము. అయితే మరి మా కుటుంబం, నా భర్త అలా రక్షింపబడ్డారు. నేను ఇలా దేవుడి సన్నిధిలో బలపడ్డాను. అలాగే పాస్టర్ గారు కూడా ఎన్నో సువార్తలు చేశాము. మరి అలాగా మరి మేము చేసిన సువార్త, నడిచిన నడక అయితే నా కాళ్ళు అయితే బాగా వాసిపోయాయండి. బండల్లాగా అయిపోయి కాళ్ళు అయితే మేము తెల్లవారుజామున మాటలు వచ్చేవాళ్ళం ఇంటికి. నా పగలో నైట్ అంతా మరి దేవుడి సేవలో మేము అందరం సేవకులతో వాడబడేవాళ్ళం. అలా ఉంటుండగా మరి కొన్నాళ్ళకి నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఈ యాక్సిడెంట్లో ఇంకా నేను చచ్చిపోయినని జనం అందరూ చాలామంది వచ్చి బ్లడ్ కారిపోతూ ఉంటే చనిపోయింది అన్నారు. చనిపోయింది అన్నప్పుడు నేను ఆ రక్తం అడుగుల్లో ఉండి ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా అందరూ నేను చనిపోయాను అంటున్నారు, నా ప్రాణం అయితే సమస్య లేదు, నా ప్రాణం అయితే బలంగానే ఉంది,
వచ్చి చుట్టూ మూగేసి నన్ను ఎవరో ముట్టుకోకుండా రక్తంలో ఉన్నానని చెప్పి చనిపోయింది అన్నారు. నేనైతే ఒకటే ఆ రక్తం అడుగుల్లో ఉండి ప్రార్థన చేశాను. తండ్రి, నీ సన్నిధికి వచ్చాను, నీ పరిచర్లో నేను ఉన్నాను ప్రభువా. అయ్యా, నేను ఎటువంటి దానో నీకు తెలుసు ప్రభువా. మరి కాళ్ళు ఇరిగిపోయినాయి అని కొంతమంది అంటున్నారు, చనిపోయానని కొంతమంది అంటున్నారు. మరి నేను నీ సేవలో సువార్తకు వచ్చాను ప్రభువా. కాళ్ళు అంటే నాకు ఇదంతా బ్లడ్ అయిపోయిందండి, మొత్తం చీరంతా కింద వరకు బ్లడ్ అయిపోయినప్పుడు కాళ్ళు ఇరిగిపోయినాయి అన్నారు. మరి ఎంతో దూరం నడిచి వచ్చాను, నా కాళ్ళు అయితే వాసిపోయి ఇప్పుడు నా కాళ్ళు ఇరిగిపోయినాయని అందరూ అంటున్నారు ప్రభువా అనేసి నేను అప్పుడు చాలా బాధపడి ఆ రక్తం అడుగుల్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు డ్రెస్ అన్నీ మార్చేసరికి నా కాళ్ళకి ఏమీ లేదండి. నా కాళ్ళలాగే ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, ఏమీ లేదు. అయితే దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. చిన్న దెబ్బ ఒకటే తగిలింది, కాళ్ళు అయితే బాగానే ఉన్నాయి. తండ్రి, కాళ్ళు బాగానే ఉన్నాయి కదా ప్రభువా, నన్ను రక్షించవు తండ్రి, నా ప్రార్థన ఆలకించవు తండ్రి అనేసి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అలాగే దేవుడి సేవలో మరి సేవకులు ఎక్కడ సువార్తకి వెళ్ళినా మరి సువార్త టీంతో నేను కూడా వెళ్తున్నాను. దేవుడు నన్ను కూడా నడిపిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మరి నాకు గర్భిణీ వచ్చినప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టడం అసాధ్యం అన్నారు. గర్భసంచి ఎదగలేదమ్మా, నీకు పిల్లలు పుట్టాలంటే చాలా కష్టం అన్నారు. అయితే ముందుగా ఏదో గర్భసంచికి ఆపరేషన్ చేస్తా అన్నారు. అయితే నేను దేవుడి మీద భారం వేసుకుని నాకు వచ్చిన గర్భాన్ని అలా ఉంచుకున్నాను ప్రార్థన ద్వారాగానే. అయితే తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, మరి ఎంతోమందికి పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చావు, మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. నా జీవితంలో కూడా మరి డాక్టర్లు ఇలా అంటున్నారు, వాళ్ళకి అసాధ్యము తండ్రి, మీకు సాధ్యమే కదా. అయితే మిమ్మల్ని నమ్ముకునే నా గర్భాన్ని నేను ఇలా ఉంచుకుంటున్నాను, అది మీరే కార్యం చేయమని దేవుడికి అనుదినమో ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే నెలలు నిండిన తర్వాత మరి గర్భిణీ హాస్పిటల్లో జాయిన్ అప్పుడు నొప్పులతో చాలా బాధపడ్డాను. అయితే ఒక 2 రోజులు బాధపడ్డాను. ఆ బాధలో దేవుడు నాకు ఎంతో స్వస్థత ఇచ్చి, నేను అప్పుడు కూడా చనిపోయింది అన్నారు డాక్టర్లో. 15 రోజులు పెద్ద హాస్పిటల్లో పెట్టారండి, కోమాలోకి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, మంచి బెడ్ని ఇచ్చాడు. అలా ఎంతో బలహీనమైనప్పటికీ కూడా నన్ను బ్రతికించి నన్ను రక్షించి ఈరోజు నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే దేవుడు పెట్టిన ప్రాణం అండి. నా శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం లేదు, ఈ రక్తం అంతా నాకు దేవుడే ఇచ్చాడు. అలా 2 సార్లు నా శరీరంలో ఉన్న రక్తం అంతా పోయింది. దేవుడే నాకు రక్తం పోసి దేవుడే నన్ను బ్రతికించాడు. ఆ దేవాతి దేవుడికి ఎంతగా స్తుతించినా ఆయన రుణం తీర్చలేను. మరి దేవుడి సన్నిధిలో మరి సేవకులు ప్రార్థన, మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేసి నేను ఎంతో దేవుడు నన్ను బలపరిచి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను దేవుడు ఎంతో కృపచూపు నడిపించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నా బిడ్డను కూడా దేవుడి సన్నిధిలో చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను. మరి 2 సంవత్సరాలు బాబు అప్పటి నుండి కూడా ఆలయానికి వచ్చాడు. మరి సేవకులంటే నా బిడ్డకి ఎంతో ప్రాణం. అలా అయితే మరి ఇంకా కొంచెం అటు ఇటుగా ఉంటున్నాడు స్నేహితులతో గట్టాని. అయితే ఆ బిడ్డ దేవుడు యందు భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి ఎన్నో శ్రమల్లో ప్రాణాపదలో మరణ స్థితిలో నుండి నన్ను బ్రతికించినందుకు దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నా సాక్ష్యమైన మరి అనేకులు కూడా మరి అటువంటి స్థితిలో ఎవరున్నా సరే ప్రార్థన చేసుకుని సేవకులతో ప్రార్థన చేయించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరిగిస్తారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.